పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూటమికి అదే ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్సీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సడలింపులు అడిగింది. ఆ సడలింపులకు ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఆ అంగీకరించిన సడలింపుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు తెలియజేస్తుంది. ఇన్వాలిడ్ ఓట్లు అవుతున్నాయి అనే ఆందోళన కూటమిలో కనిపిస్తుంది. ఇన్వాలిడ్ ఓట్లను వ్యాలిడ్ అయ్యేలాగా ఒక కుట్ర జరుగుతుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. క్లుప్తంగా చూస్తే భరత్ గారు, భయపడుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాలిడ్ ఓట్లు అవ్వకపోతే మీకు నష్టం జరుగుతుంది, ఓడిపోతారని? ఏంటో అసలు భయపడాల్సిన పని ఏముంటుందండి? మరి ఎందుకు ఇంత పర్టిక్యులర్? మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కాదు, సీనియర్స్ మీరు అందరూ సీనియర్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందా లేదంటే నాకు తెలియక అడుగుతాను. దేశం అంతా ఒక రూల్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు సడలింపులు అడుగుతున్నాను? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు విజ్ఞులు కాదా? ఇప్పుడు ఈ ఉద్యోగస్తులందరూ ఎవరంటే నాకు అర్థం కాల. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు. ఎందుకు ఇక్కడ సడలింపులు కావాలని చదువుకున్న ఉద్యోగస్తులనే ప్రతి సంవత్సరం 20% ఇన్వాలిడ్ అవుతుంది. దేశమంతా ఒక్కసారి ఆగండి స్వామి, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు. కానీ ఇప్పుడు దేశమంతా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకోమనండి. ఇప్పుడు గతంలో గెజెట్ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వాలా? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎందుకు సడలింపులు తీసుకోవాలని అడుగుతున్నాను. అది ఇప్పుడు ఇది యాజ్ అ రైట్ ఉందా లేదా అని అడుగుతున్నాము. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ తీసుకున్నారు నిర్ణయము, మాకు రైట్ ఉందా లేదా కోర్టుకు వెళ్ళాల్సిన రైట్? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, అదంతా పోనీ ఆయన్ని డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తీసుకుని ఆయన రికమెండ్ చేయమనండి. ఇప్పుడు దేశం భరత్ గారు 5,39,000 ఓట్లు ఇంతగా పడినాయి కాబట్టి ఈ ఓట్లలో మీకు తక్కువ పడి ఉంటాయని ఒక అంచనా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే అసలు ఎందుకు అలా అనుకోవాలో అంటున్నా. ఇప్పుడు మాకే అందులో ఓట్లు పడచ్చు కదా, మెజారిటీ ఆఫ్ ఓట్లు మాకే పడచ్చు కదా, మీరెందుకు అట్లాగా మీరు మరి ఎందుకు అలాంటప్పుడు మరి ఎందుకు వెళ్ళి ఆ సడలింపులు వద్దని ఎందుకు అంటున్నారు? కాకపోతే రూల్ బుక్ మెయింటైన్ చేయాలి అనేది మీరు కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది కాదు కాన్స్టిట్యూషనల్ బాడీ ఒకటి ఉందండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయండి. ఒకవేళ నిజంగా మీరు సడలింపులు తీసుకోవాలి, దానికి అక్కడ మీరు రిలాక్సేషన్ ఇవ్వాలంటే దేశవ్యాప్తంగా తీసుకోండి. వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నా. ఏదో ఇప్పుడు ఇందాక ఆయన రామకృష్ణ గారు చెప్పినట్టు ఆర్ఓ దగ్గర ఏదో సాయంత్రం దాకా మమ్మల్ని పనులు చేయించేశారు అని అంటే పోనీ ఒక నియోజకవర్గం కావచ్చు. ఇప్పుడు ఆయన చెప్పేది మొత్తం రాష్ట్రం అంతా ఒక రకంగా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆ ప్రీఫిక్స్డ్ మెంటాలిటీ ఎందుకు ఉండాలా అని అడుగుతున్నా.